దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం గమనిద్దాం. ప్రేమ కలిగి సత్యం చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాము అని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ఈ భూమి మీద ఏ విధంగా ఎదిగాడో, ఏ విధంగా జీవించారో, ఏ విధంగా మనకు మాదిరిగా ఉన్నారో ఆ విధంగా మనం కూడా జీవించాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించి తండ్రి కృపాశాన కూర్చొని ఉండగా మనం కూడా అదే రీతిగా మనం కూడా ఉండాలంటే దేవుడి సన్నిధిలో ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా జీవించారో, ఏ విధంగా ఎదిగారో అవన్నీ మనం మందిరంకి వెళ్ళి దైవజనులు చెప్తున్న వాక్యాన్ని విని గ్రహించుకొని ఓపికతో ఫలించుకుంటూ మనం జీవించగలిగితే మనం కూడా తండ్రి కృపాశాన మనం కూడా ఉంటాము. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధిలో ఉన్న మనమందరం కూడా ఈ వాక్యాన్ని గ్రహించి ఆ జీవితం మనం కూడా జరిగించి ఆయన రాజ్యంలో మనము కూడా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.